ఎవరికి ఎవరు అడవిలో ఎలా చెట్టే ఉంటాయి బాబు. ఈ లోకంలో. అవునమ్మా, ఇదంతా అడవి, అడవి కదా, ఇదంతా అడవి. చూసావు, చుట్టుపక్కల అంతా చెట్లే, అదే పెద్ద అడవి. చెట్లు ఎంత పెరిగిపోయి ఉన్నాయో. ఇంకా అడవిలు ఉన్నాయి, కొండ ప్రదేశానికి వెళ్తే ఇంకా అడవిలు ఆ, భయంకరంగా ఉంటాయి. కానీ దేవుడు ప్రశాంతి ఇచ్చాడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి. అది. దేవుడు కృపలో నాకు అన్నిటి నుంచి విడుదల ఇచ్చేస్తామా, మంచి సేవ చేసుకుంటాను. ఆ, దేవుడు కేసు విషయం అన్నిటిలో నాకు విడుదల ఇచ్చేస్తే మంచి సేవ చేసుకుంటాను. ఆ, దేవుని మా కృప, దేవుని ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి తల్లి, బంగారు తల్లి. నీ ఆశీర్వాదం ఉంటుందా ఇప్పుడు నాకు? ఉంటాను ఎప్పుడు. అమ్మ బంగారు తల్లి, మా అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. దేవునికి మహిమ. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. మీకు ఒక సాక్ష్యం చెప్పాలా. చిన్నప్పుడు నేను మా అన్నదమ్ములన్న, మా కుటుంబం ఎంతో ప్రేమించేవాడిని. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాక అందరూ దూరం పెట్టేశారు. ఇప్పుడిప్పుడే మా ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు మాత్రం కొంచెం దగ్గర అవుతున్నారు. అందుకు దేవుడికి స్తోత్రం. దేవుడు మా తండ్రి గారికి, మా అమ్మగారికి పుట్టిన సంతానం అంతా రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి. మా పెద్దన్ని పేరు ప్రసాద్, వారి కుటుంబం అంతా రక్షించబడాలి. మా రెండాన్ని పేరు కేశవర్రావు, అన్ని కుటుంబం అందరూ రక్షించబడాలి. మూడన్ని పేరు గోవిందరాజు, అక్కుంది గోవింద మీద పెద్దది ఇంకోది, మూడోది అక్కుంది అమ్మాజక్క, అమ్మాజీ కుటుంబం అంతా రక్షించబడాలి. గోవిందరాజు గారి కుటుంబం అంతా రక్షించబడాలి, నాలుగో అన్నయ్యాడు. తర్వాత రామని కుటుంబం ఉంది, దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాడి కుటుంబం కూడా బాగుండాలి, రక్షించబడాలి. అలాగే శ్రీనని ఉన్నాడు, శ్రీనని ఖమ్మంలో ఉంటున్నాడు, అన్నయ్య కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. నేనంటారా, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడి కొరకే బ్రతుకుతాను, దేవుడి చిత్తాన్నే నెరవేరుస్తాను. పౌలు గారు చెప్పిన మాట రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, 2వ వచనం చదువుకుంటే, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. మన రూపాంతరం ఈ లోకంలోది కాదు, కానీ రూపాంతరం చెందాలి దేవుళ్ళో. దేవుని తాలూకా ఆశ, దేవుని మీద ఆశ కలిగి జీవిస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకోండి. లోకాచారాలతో బ్రతుకుతున్నారు. అలాగే గలతీయులు 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దినములు ఆచరిస్తూ, ఈ దినము సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అని దినాల్ని మూఢనమ్మకాలతో ఈ వారం అది చేయకూడదు, ఆ వారం ఇది చేయకూడదని ప్రజలు బ్రతుకుతున్నారు. నో, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం చదువుకుంటే, ప్రతిరోజు ప్రతిదినం ఆయన చేసిందే. సృష్టి యావత్తు ఆయనే సృష్టికర్త. ప్రతిరోజు మంచే, ఈరోజు ఆ రోజు కాదు. నువ్వు ఏ రోజు బ్రతికున్నావో ఆ రోజు నీకు మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ జీవితంలో దేవుణ్ణి తెలుసుకోండి. అందరికీ ప్రభువు అయి ఉన్నాడు దేవుడు. అపోస్తులు 10:36 ప్రకారం. ఎఫెసీయులు 4:6 ప్రకారం అందరిలో ఉన్నాడు దేవుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యోహాను సువార్త 14:6లో చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు ఆయన మార్గంలోకి రండి, ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు. నేనే సత్యమని ఆయన మాటల్లో నిజం ఉందని మాట్లాడారు. ఆయనే నిత్యజీవం ఇచ్చేవాడు యేసు ప్రభు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.